ఒడిశాలోని పూరి జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. గర్భగుడిలోని దివ్య విగ్రహాలు భక్త జనకోస మధ్య రథాలపై 3 కిలోమీటర్లు ప్రయాణించి అమ్మ సన్నిధికి చేరుకున్నాయి. 1971 తర్వాత ఒకే రోజు జగన్నాథుని నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర నిర్వహిస్తుండటం విశేషం. 3 వేడుకలు ఒకే రోజు ఉండటంతో జగన్నాథుని నందిఘోష్, బలభద్రుని తాళధ్వజ, సుభద్ర దర్పదలన రథాలు సాయంత్రానికి అమ్మ ఆలయానికి చేరుకునే పరిస్థితి లేదు. సోమవారం తిరిగి భక్తులు రథాలను లాగుతారు. పూరి రథయాత్రకు ఇదివరకు ఏ రాష్ట్రపతి రాలేదు. ఈసారి మాత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉత్సవానికి రావటం మరో విశేషం. ఒడిశాలోని పూరిలో జగన్నాథ రథయాత్ర కోలాహలం నెలకొంది. దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జై జగన్నాథ్, హరిబోల్ నామస్మరణతో వీధులు మార్మోగుతున్నాయి. తెల్లవారుజామునే రథసింహాసనంపై చతుర్థామూర్తులు కొలువు తీరారు. ఆపై నవయవ్వన రూపాలంకరణ చేశారు. పూరి రాజు గణపతి దివ్యసింగ్ దేవ్ రథాల ముందు చీపురుతోనూ ఊడ్చారు. విశ్వప్రసిద్ధమైన ఈ రథయాత్రను స్వయంగా వీక్షించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం వచ్చారు. గవర్నర్ రఘుపర్ దాస్, సీఎం మోహన్ మాఝీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లు హాజరయ్యారు. ఒడిశాలోని పూరి జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. గర్భగుడిలోని దివ్య విగ్రహాలు భక్త జనకోశ మధ్య రథాలపై 3 కిలోమీటర్లు ప్రయాణించి అమ్మ సన్నిధికి చేరుకున్నాయి. 1971 తర్వాత ఒకే రోజు జగన్నాథుని నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర నిర్వహిస్తుండటం విశేషం. 3 వేడుకలు ఒకే రోజు జరుపుతుండటం విశేషం. జగన్నాథుని నందిఘోష్, బలభద్రుని తాళధ్వజ, సుభద్ర దర్పదలన రథాలు సాయంత్రానికి అమ్మ ఆలయానికి చేరుకునే పరిస్థితి లేదు. సోమవారం తిరిగి భక్తులు రథాలను లాగుతారు. పూరి రథయాత్రకు ఇదివరకు ఏ రాష్ట్రపతి హాజరు కాలేదు. కానీ ఈసారి మాత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉత్సవానికి రావటం మరో విశేషం. ఒడిశాలోని పూరిలో జగన్నాథ రథయాత్ర కోలాహలం నెలకొంది. దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జై జగన్నాథ్, హరిబోల్ నామస్మరణతో వీధులు మారుమోగుతున్నాయి. తెల్లవారుజామునే రథసింహాసనంపై చతుర్థామూర్తులు కొలువు తీరారు. ఆపై నవయవ్వన రూపాలంకరణం చేశారు. పూరి రాజు గజపతి దివ్యసింగ్ దేవ్ రథాల ముందు చీపురుతో ఊడ్చారు. విశ్వప్రసిద్ధమైన ఈ రథయాత్రను స్వయంగా వీక్షించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చారు. గవర్నర్ రఘుపర్ దాస్, సీఎం మోహన్ మాఝీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లు ఈ వేడుకకు హాజరయ్యారు.